హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. 1978లో వచ్చిన సీతామహాలక్ష్మి సినిమాలోని ఈ పాట నచ్చని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయక్త కాదేమో. అంతలా అలరిస్తుంది ఈ పాట. అలాగే ఈ పాటతో పాటు ఈ పాటలో హార్మోనియం వాయిస్తూ సంగీతం మాస్టర్గా అలరించిన వంకాయల సత్యనారాయణమూర్తి గారిని కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఉగాది వచ్చిందంటే చాలు ఈ పాట ఖచ్చితంగా మనకు వినిపిస్తూనే ఉంటుంది. కానీ విషాదం ఏంటంటే సరిగ్గా మావి చిగురు తొడిగి కోయిల పాట పాడే రోజుల్లోనే, అంటే సరిగ్గా ఉగాదికి వారం రోజుల ముందు ఈ పాటలో మనల్ని అలరించిన వంకాయల సత్యనారాయణ గారు కాలం చేశారు. యాదృచ్ఛికమో దైవ సంకల్పమో తెలియదు, కానీ కొన్ని విషయాలు ఎప్పుడు ఎందుకు జరుగుతాయో ఊహించడం చాలా కష్టం. వంకాయల సత్యనారాయణ గారు అర్ధాంగి, శ్రీనివాస కళ్యాణం, సీతా మహాలక్ష్మి, సూత్రధారులు, అత్తింట్లో అద్దెముగుడు, ఆశయం, రుక్మిణి ఇలా దాదాపు 182 చిత్రాలకు పైగా నటించారు. నటుడిగానే కాకుండా ఎన్నో రంగాల్లో తన ప్రతిభ కనపరిచారు. బీకాంలో గోల్డ్ మెడలిస్ట్ అయిన 1960 ఎన్సీసీ రైఫిల్ షూటింగ్ అంతర్జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం పొందారు. సినిమాల్లోకి రాకముందే బాగా సెటిల్ అయ్యారిన. అలాంటి ఆయన సినిమాల్లోకి ఎందుకొచ్చారు? మొదట్లో మంచి పాత్రల్లో నటించిన వంకాయల గారు ఆ తరువాత నటుడుగా ఎందుకు రాణించలేదు? బాగా చదువుకున్న వాళ్ళు సినిమా పరిశ్రమలో ఎమనలేరు అని ఆయన ఎందుకు విమర్శించారు? అన్నగారు ఎన్టీఆర్ గారి మీద జోకులు వేసేంత అవసరం ఆయనకి ఎందుకొచ్చింది అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. ముందుగా ఈయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఈయన 1940 డిసెంబర్ 28న విశాఖపట్నం చావలవారి వీధిలో జన్మించారు. 6 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెలతో కూడిన పెద్ద కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుండి చదువులో ఫస్ట్ ఉండేవారు. అలాగే నాటకాల మీద కూడా చాలా ఆసక్తి కనబరిచేవారు. ఆటల్లోనూ ముందుండేవారు. యుక్త వయసు వచ్చేసరికి ఏదైనా సాధించాలి అని పట్టుదలగా ఉండేవారు. తన ఇంటి పేరు వంకాయల పేరు మీద పెద్దగా గుర్తింపు కలిగిన వాళ్ళు ఎవ్వరూ లేకపోవటంతో అందుకని తన ఇంటి పేరుకు ఏదైనా గుర్తింపు తేవాలని చదువుల్లో, ఆటల్లో ముందుండేవారు. ఆ కసితోనే బీకాంలో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే స్పోర్ట్స్ లో కూడా తన సత్తా చాటారు. ఈయన సాధించిన విజయాలు చూస్తే మనం ముక్కును వేలేసుకుంటాం. అసలు ఈయనేనా ఇవన్నీ సాధించింది అనుకుంటాం. కాలేజీలో బాడీ బిల్డింగ్, రెస్లింగ్ పోటీల్లో అనేక బహుమతులు గెలుచుకున్నారు. రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నారు. 1960లో ఆగస్టులో రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్ లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు. అంతర్జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. 1958లో కొచ్చిన్లో ఎన్సీసీ క్యాడెట్లకు జరిగిన పోటీల్లో ఆల్ ఇండియా ఉత్తమ జూనియర్ క్యాడెట్ గా నిలిచారు. 1960లో ఢిల్లీ రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నారు. ఇవన్నీ ఈయన సాధించిన విజయాలు. ఆ తర్వాత ఆయన హిందుస్థాన్ షిప్ యార్డ్ లో పనిచేస్తూ సాధారణ క్లర్క్ స్థాయి నుంచి కంపెనీ సెక్రటరీ స్థాయి వరకు ఎదిగారు. ఆ సమయంలోనే శకుంతల అనే గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఇవన్నీ చేసినా కానీ ఆయనలో నటన మీద ఉన్న ఆసక్తి ఆయన్ని కుదురుగా ఉండనివ్వలేదు. నాటకాల పట్ల మక్కువతో కళా పరిషత్ లో చేరి రంగస్థల నటుడిగా రాణించారు. తన సహజ నటనతో నాటకాల్లో రాణించారు. ఆ తరువాత సినిమాల మీద కూడా ఆసక్తి మొదలైంది. దాంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. మద్రాసు వెళ్లి ప్రయత్నించగా ఆయనకున్న నాటక అనుభవం వల్ల సినిమాల్లో అవకాశం చేజెక్కించుకున్నారు. అలా 1976లో నీడలేని ఆడది అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు వంకాయల. తరువాత అయిన వాళ్ళు, అర్ధాంగి వంటి సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. కానీ అప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు. జాబ్ చేస్తూనే వైజాగ్ నుండి మద్రాసుకు వెళ్లి సినిమాల్లో నటించేవారు. అలా కె విశ్వనాథ్ గారి సీతామహాలక్ష్మి సినిమాలో ఓ మంచి పాత్ర ఆయన్ని వరించింది. ఆ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరొచ్చింది. దాంతో ఇక నటుడిగా స్థిరపడదాం అని ఆయన అనుకొని తన తండ్రికి ఇష్టం లేకపోయినా సరే తన కుటుంబాన్ని మద్రాసుకు మార్చారు. ఇప్పటికీ ఆయనకు 2 ఆడపిల్లలు పుట్టారు. సీతామహాలక్ష్మి తరువాత వంకాయల సత్యనారాయణమూర్తి గారికి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సహజ నటనతో ఏ పాత్రలో అయినా సరే ఇమిడిపోయి నటించేవారు. బేస్ వాయిస్ తో అద్భుతంగా
అద్భుతంగా డైలాగులు చెప్పేవారు. సహాయక పాత్రల్లోనే కాకుండా హాస్య పాత్రలో కూడా బాగా మెప్పించారు వంకాయల గారు. అటువంటి సత్యనారాయణ గారు సినిమాల్లో అనుకున్నంతగా రాణించలేకపోయారు. దానికి గల కారణాలు ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సినిమా రంగంలో ఎలాగో అలాగా బ్రతుకుదామని వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ రాణించగలరని, నాలాంటి వాళ్ళు ఇక్కడ మనుషులతో ఇమడలేరని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అరాకొర జ్ఞానం కలిగిన వారు తప్పితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దాసరి వంటి కొంతమంది ప్రముఖులు నటులను చాలా బాగా చూసుకునేవారని, కాకపోతే అరాకొర జ్ఞానం కలిగిన వాళ్లే ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. తమకంటే ఎక్కువ విద్య, తెలివితేటలు, అవగాహన ఉండేవారిని చూసి ఇండస్ట్రీ జనాలు తట్టుకోలేరని, ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లకు ఇది తప్పు అని చెబితే ఇక ఛాన్సులు రావని తెలుసుకొని ఆయన బీకామ్ గోల్డ్ మెడలిస్ట్ అని ఎవ్వరికీ చెప్పేవారు కాదు. సినిమా వారి పద్ధతులు నాకు నచ్చవు, దాంతో నన్ను వారు దూరం పెట్టారు. ఇక్కడ అన్ని అలవాట్లు ఉండి అందరితో కలిసిపోతేనే వేషాలు వస్తాయి. నేను ఏ రోజు నాకు వేషాలు ఇవ్వమని ఎవ్వరినీ అడగలేదు. నా గడప తొక్కి నా తలుపు తట్టిన వారికే సినిమాలు చేశాను అని కూడా ఆయన ఓ సందర్భంలో అభిప్రాయపడ్డారు. వంకాయల సత్యనారాయణమూర్తి గారిని నటుడిగా బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళల్లో ముందుగా కె. విశ్వనాథ్ గారు ఒకరు. ఆయన చాలా సినిమాల్లో వంకాయల గారికి అవకాశం ఇచ్చారు. దాసరి గారు కూడా పలు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అలాగే పరుచూరి బ్రదర్స్ కూడా 2 సంవత్సరాల పాటు వరుసగా తమ సినిమాల్లో వంకాయల గారికి అవకాశాలు కల్పించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు వంకాయల గారిని బాగా ఆదరించేవారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గారు బాగా సీరియస్ గా ఉండేవారు. దాంతో ఆయన కూర్చున్న చుట్టుపక్కల ఎవ్వరూ కూర్చునేవారు కాదు. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం అక్కడ వంకాయల గారు ఉన్నారని తెలిస్తే మాత్రం వంకాయల గారేరి అని అడిగి పిలిచి పక్కనే కుర్చీ వేయించి ఆయనతో ముచ్చటించేవారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారి మీద కొన్ని జోకులు వేసేవారు వంకాయల. దానికి ఆయన పెద్దగా నవ్వేస్తూ భలే చెప్పారు బ్రదర్ అనేవారని వంకాయల గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1976 నుండి 2000 సంవత్సరం వరకు చెన్నైలోనే ఉన్నారు వంకాయల గారు. ఆయనకు పుట్టిన ఊరంటే ఎంతో ఇష్టం. దాంతో 2001లో మళ్లీ విశాఖ నగరానికి వచ్చి గవర్నర్ బంగ్లా ఎదురుగా సీషెల్లో వారి 2వ అమ్మాయి లావణ్య గారి దగ్గరకు వచ్చేశారు. పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. చివరి రోజుల్లో వంకాయల అనే పేరుతో చలోక్తితో కూడిన జీవిత సూక్తులు రాశారాయన. తన తండ్రి అనుమతి లేకుండా సినిమాల్లోకొచ్చి వంకాయల అనే తన ఇంటి పేరుని 10 మందికి తెలిసేలా చేసినందుకు తన తండ్రి చాలా గర్వపడ్డారని, ఆ సంతోషం నాకు చాలు అని అనుకునేవారాయన. సహజ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వంకాయల గారు శ్వాస సంబంధ సమస్యలతో 2018 మార్చి 18న కాలం చేశారు. ఇది ఫ్రెండ్స్ వంకాయల సత్యనారాయణమూర్తి గారికి సంబంధించిన వివరాలు. ఆయన నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.